ప్రియమైన కుటుంబమా, క్రీస్తు మనతో ఉండునుగాక. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రియమైన వృద్ధ తల్లిదండ్రులారా, ప్రియమైన పిల్లలు మరియు యువకులారా. నేను పాస్టర్ జిఎంటి వెంకటరాజన్. ఈ రోజు ఫిబ్రవరి 22వ రోజు. మొదటి లెంట్ ఆదివారం కోసం ప్రార్థన. ఓ దయగల దేవా, మొదటి లెంట్ ఆదివారం నాడు, మేము వినయపూర్వకమైన హృదయాలతో మీ వద్దకు వస్తాము. మా పాపాలను క్షమించి మాకు నిజమైన పశ్చాత్తాపపు ఆత్మను ప్రసాదించుము. ప్రభువైన యేసు అరణ్యంలో శోధనను భరించినట్లే, శోధనలను అధిగమించడానికి మాకు బలాన్ని ఇవ్వండి. మా హృదయాలను శుద్ధి చేయుము. నీ చిత్తానికి అనుగుణంగా మా జీవితాలను మార్చుము. ఈ లెంట్ ఆధ్యాత్మిక మేల్కొలుపు సమయంగా మరియు మాకు కొత్త ప్రారంభంగా ఉండుగాక. యేసుక్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మొదటి బైబిల్ వచనం. సెయింట్ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం ఇలా చెబుతోంది. అతడు అతనితో, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించుము అని అన్నాడు. అర్థం: ఇది అత్యంత గొప్ప ఆజ్ఞ. దేవుని పట్ల ప్రేమ కేవలం భావోద్వేగం కాదు, కానీ పూర్తిగా లొంగిపోయే జీవితం. మనస్సు, ఆత్మ మరియు మనస్సు అన్నీ ఆయనకు లోబడి ఉంటాయి. అనువాదం: ప్రభూ, మా హృదయాలన్నింటినీ మేము నిన్ను ప్రేమిద్దాం. అభ్యర్థన: ఓ ప్రభూ, మా జీవితాలకు కేంద్రంగా ఉండుగాక. ప్రార్థన: తండ్రి దేవా, నిన్ను అర్ధహృదయంతో కాదు, మా మొత్తం ఉనికితో ప్రేమించమని మాకు నేర్పండి. మా ఆలోచనలు, మాటలు మరియు పనులు నీ మహిమ కోసం ఉండుగాక. ఆమేన్. చివరి బైబిల్ వచనంపై మాట్లాడుతూ, సెయింట్ జాన్, అధ్యాయం 4, వచనం 18 ఇలా అన్నాడు: ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షతో సంబంధం కలిగి ఉంటుంది మరియు భయపడేవాడు ప్రేమలో పరిపూర్ణుడు కాదు. అర్థం: నిజమైన దైవిక ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. మనం దేవుని ప్రేమను గుర్తించినప్పుడు, అభద్రతాభావాలు, అపరాధం మరియు భయం తగ్గుతాయి. విశ్వాసం ప్రేమపై ఆధారపడి ఉంటుంది, భయం కాదు. పంక్తి: నీ పరిపూర్ణ ప్రేమ మా భయాన్ని పారద్రోలును గాక. విన్నపం: ప్రభువా, మా హృదయాల నుండి ప్రతి భయాన్ని తొలగించుము. ప్రార్థన: ప్రేమగల దేవా, మేము భయపడుతున్నప్పుడు, నీ ప్రేమను అనుభవించనిమ్ము. మా విశ్వాసాన్ని బలపరచుము మరియు మాకు శాంతిని దయచేయుము. ఆమేన్. మనం ప్రార్థిద్దాం. ఓ తల్లి మేరీ, ఓ పోప్ లియో 14, ఓ ఆర్చ్ బిషప్ విన్సెంట్ ఐండ్, ఓ మాజీ ఆర్చ్ బిషప్ ఫెలిక్స్ టోప్పో, ఓ రాజు చార్లెస్ 3, ఈ రోజు ఫిబ్రవరి, ఇది 2026 సంవత్సరంలో 2వ నెల, సేవ మరియు అంకితభావం కోసం. ఓ ప్రభూ, మమ్మల్ని, మనుష్యులను పట్టుకునే జాలర్లు గా చేయుము. తద్వారా మా జీవితాల ద్వారా మేము ప్రజలను నీ ప్రేమ వైపు నడిపించగలము. మా జీవితాలు నీ మహిమకు సాధనాలుగా ఉండుగాక. ముగింపు ప్రార్థన. ఓ తండ్రి దేవా, మా పిలుపుకు మమ్మల్ని నమ్మకంగా మరియు ధైర్యంగా చేయుము. మేము ఎక్కడికి వెళ్ళినా, మేము నీ వెలుగును ప్రసరింపజేయుము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము దీనిని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.